సో లాస్ట్ ఇయర్ ఇదే ఆల్మోస్ట్ ఈ టైంకి ఆగస్ట్ 9th ఒక డాక్టర్ని రేప్ చేశారు కోల్కత్తాలో. చాలా దారుణమైన రేప్. ఎంత పెద్ద విషయం జరిగిందో మీ అందరికీ తెలుసు. సో సంవత్సరం తిరగకుండానే అదే కోల్కత్తాలో ఒక లాయర్ని కూడా రేప్ చేశారు 2 days బ్యాక్. మరి ఇది ఇలాగే పోతూ ఉంటే ఇంకెంతమంది ఆడపిల్లని రేప్ చేస్తారో ఈ కామందులు. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ వచ్చేసి కలకట్టాలోని సౌత్ కలకట్టా లా కాలేజ్లో. ఎవరైతే రేప్ చేశాడో వాడు ఆ కాలేజ్ అల్యూమ్ని, అంటే ఓల్డ్ స్టూడెంట్ అనమాట. మరి ఆ కాలేజీలో ఏం చేస్తున్నాడంటే వాడిని ఒక 45 days టీచ్ చేయడం కోసం అని చెప్పేసి నాన్ టీచింగ్ స్టాఫ్ కింద తెచ్చిపెట్టుకున్నారు ఆ కాలేజ్ యాజమాన్యం. అంతేకాదు మనోడు ఇంతకుముందు ఆ కాలేజ్ చదివేటప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు. చాలానే పలుకుబడింది. మరి ఆ మదంతో అనుకుంటా ఎంత పని చేశాడు. వీడి పేరు మనం ఏమని పెడదాం అంటే ఆర్ అని పెడదాం. ఆర్ ఫర్ రేపిస్ట్ కదా. ఇంకా 2 ఉన్నారు హెల్ప్ చేసిన వాళ్ళు, వాళ్ళకి HE అని పెడదాం, హెల్పర్స్ కాబట్టి HE. సో ఈ విషయం, ఈ ఘటన జరిగింది బుధవారం రాత్రి. ఏం జరిగిందంటే రేప్కి గురి కాబడిన అమ్మాయి వయసు 24 సంవత్సరాలు. ఆ రోజు అమ్మాయి ఆ కాలేజీలో సమ్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళింది ఆ పని మీద. సో అక్కడ ఈ ముగ్గురు అమ్మాయిని చూశారు. అందులో ఒకటికి, అదే ఈ ఆరుగాడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పకూడదు కానీ కామం అని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు అమ్మాయి ఒంటరిగా దొరికింది కాబట్టి వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేశారు తనని ఏదైనా చేద్దామని చెప్పేసి. అనుకున్నట్టుగానే ఆరుగాడు చెప్పాడు ఈ హెచ్గాడికి ఈగాడికి అమ్మాయిని తీసుకురండి అని. సో వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి సీనియర్స్ అనమాట, 2 years సీనియర్స్. సో పరిచయం ఉంది కొద్దిగా గొప్ప. అందుకని వెళ్ళి మాట్లాడారు, నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తామని చెప్పేసి. అప్పటికి అమ్మాయికి అంత డౌట్ ఏం రాలేదు కానీ నాకు కొంచెం పని ఉంది అని చెప్పింది. బట్ వీళ్ళు వదలలేదు, ఎట్లాగైనా మాట్లాడాలి, కొంచెం సీరియస్ మ్యాటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళారనమాట. సో బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి తను లోపలికి వెళ్ళమని చెప్పారు. లోపల మన ఆరుగాడు వెయిట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు మాత్రం బయటే నుంచొని ఉన్నారన్నమాట. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఒకసారిగా భయం వేసింది ఏం చేస్తున్నాడని. లోపల వెళ్ళిన వెంటనే వాడేం రేట్ చేయలేదు. కాసేపు కాన్వర్సేషన్ జరిగింది. వాడు కొంచెం తనని ఫోర్స్ చేయడానికి ట్రై చేశాడు. తను ఒప్పుకోలేదు మొదట్లో, అంటే మరీ మొదటి నుంచి ఏడటం స్టార్ట్ చేయలేదు కానీ ఒక సింపుల్ కాన్వర్సేషన్. సో నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే ప్లీజ్ అని చెప్పేసి అంటుంది. వాడు మాత్రం వెళ్ళే కొద్ది ఇంకా ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో అమ్మాయి వెళ్ళే కొద్ది కూడా చాలా భయపడుతూ, ఏడుస్తూ, బాధపడుతూ, నన్ను వదిలే, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో నేను సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాను, ప్లీజ్ అని బతిలాడుతుంది. కానీ మనోడికి ఆ బతిలాడటం చూస్తుంటే ఇంకోడికి ఇంకా సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట. ఎలాగో రేపు చేయబోతున్నాను కదా, కొంచెం ఏడిపించి ఇంకా బలవంతం చేసి రేపు చేద్దాం అనుకున్నాడేమో మరి కామందుడు. సో వాడు ఇంకా ఫోర్స్ చేస్తున్నాడు. ఆ ఫోర్స్కి అమ్మాయికి భయం వేసి ప్యానిక్ అటాక్ అయ్యి బ్రీతింగ్ కూడా అందలేదు. లైక్ లిటరల్లీ వాడి కాళ్ళ మీద పడి చేసి బ్రీత్ అందట్లేదు, హెల్ప్ చేయని అడుగుతుంటే, బ్రీత్ అందట్లేదు, హెల్ప్ చేయని అడిగితే అప్పుడు వాడు బయట ఉన్న హెచ్గాన్ని ఈగాన్ని పిలిచి తనకి ఇన్హేలర్ తీసుకురానని చెప్తే ఒకడు వెళ్ళి ఇన్హేలర్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇస్తే అప్పుడు అమ్మాయి కొంచెం బ్రీత్ తీసుకొని, కొంచెం శ్వాస పీల్చుకొని కొంచెం రిలాక్స్ అయిందనమాట. ఆ రిలాక్స్ అయిన మూమెంట్లో తనకు ఒక చిన్న హోప్ కనిపించింది. పారిపోదామని ట్రై చేసింది పాపం, పారిపోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెంటనే హెచ్గాడు ఈగాడు వెనకాల పడ్డారనమాట. వెనకాల పడి తను పట్టుకొని కొట్టి మా దగ్గర నుంచే పారిపోతామని చెప్పేసి లాక్కొచ్చి గార్డ్స్ రూమ్లో పడేశారనమాట. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఆ గార్డ్స్ అక్కడ ఉన్నారు కానీ నాకేం హెల్ప్ చేయట్లేదు, వాళ్ళు హెల్ప్లెస్గా ఉన్నారు, నన్ను వాళ్ళు కొడుతున్నారు, రేప్ చేయడం ట్రై చేస్తున్నారు కానీ ఆ గార్డ్స్ మాత్రం హెల్ప్ చేయట్లేదు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ గార్డ్స్ని బయటికి లాగేసి పడేసి వెళ్ళిపోవడం బెదిరించేసి నన్ను ఆ రూమ్లో పడేసి ఆల్మోస్ట్ 7:30 ఆ టైంకి స్టార్ట్ చేశాడు ఈ ఆర్ అనేవాడు. నన్ను లోపల పడేసి రేప్ చేయడం స్టార్ట్ చేశాడు. 10:45 to 10:50 వరకు 2.5 hours వరకు నన్ను రేప్ చేశాడు. ఆ రేప్ చేసే టైంలో వాడు వీడియోస్ తీశాడు. నువ్వైతే ఎవరికైనా చెప్పావో మేము మమ్మల్ని రేప్ చేశానని, ఈ వీడియోస్ నీ బాయ్ ఫ్రెండ్ చూపిస్తాను, మీ అమ్మ నాన్న చూపిస్తాను, కాలేజ్ మొత్తాన్ని సర్క్యులేట్ చేస్తాను, నీ లైఫ్ని నాశనం చేస్తానని చెప్పి బెదిరించాడు. అంతేకాదు, నాకున్న పలుకుబడితో నీ బాయ్ ఫ్రెండ్ని చంపేయడం పెద్ద విషయం కాదు, సో నీ బాయ్ ఫ్రెండ్ బతికుండాలంటే నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పి కూడా బెదిరించాడు. సో ఇన్సిడెంట్ జరిగింది, అయిపోయింది. తర్వాత వాళ్ళు అమ్మాయిని వదిలేశారు. అమ్మాయి ఇంటికి వెళ్ళింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కంప్లైంట్ ఫైల్ చేసింది. కంప్లైంట్ ఫైల్ చేసిన కొన్ని గంటలకే మన కోల్కత్తా పోలీసులు ఆ ముగ్గురిని పట్టుకున్నారు. వాళ్ళని ఒక 4 రోజులు రిమైండ్లో పెడతారనమాట.
ఈ 4 రోజులు ఏం చేస్తారంటే ఒక 3 విషయాలు అయితే చేస్తారు. ఫస్ట్ సైబర్ సెల్‌కి వాళ్ళ మొబైల్ ఫోన్స్ పంపిస్తారనమాట. పంపించేసి ఆ వీడియో అయితే తీసాడు కదా! ఆ వీడియోలో ఇంకెవరికైనా ఫార్వర్డ్ అయిందా? ఇంకెవరికైనా పంపించాడా అని చెప్పేసి. ఎందుకంటే ముందుగానే ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేస్తారు. ఎవరు చూడకుండా. ఆ తర్వాత సీమెన్ శాంపిల్స్ పంపిస్తారు. ఆ ముగ్గురు సీమెన్ శాంపిల్స్‌ని ఫారెన్సిక్ పంపిస్తారు. ఆ ముగ్గురు ఏమన్నా ఇంకా రేప్ చేశారా అని. ఆ అమ్మాయి అయితే ఒక్కడే చేశాడు. ఇద్దరు హెల్ప్ చేశారని చెప్తుంది. కానీ కొంతమంది లాయర్స్ అయితే ఒకడు చేసి రేప్ చేసినా సరే, పక్కన ఎవరైనా హెల్ప్‌గా నుంచున్నా సరే, వాళ్ళు కూడా రేప్ చేసిన కింద లెక్క. వాళ్ళకి కూడా శిక్ష పడాలి. ఈ రేప్ చేసిన వాడికి ఎంతైతే శిక్ష పడుతుందో, వాడికి కూడా అంతే శిక్ష పడాలని చెప్పేసి కొంతమంది లాయర్స్ చెప్తున్నారు. వాళ్ళ లాస్ ఉంటాయి కదా! వాడి కింద చెప్తున్నారనమాట. సో, మూడో విషయం ఏం చేస్తారంటే సీన్‌ని రీక్రియేట్ చేస్తారు. వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి, ఆ కాలేజ్‌కి తీసుకెళ్ళి, ఆ రోజు ఆ నైట్ అదే సేమ్ టైంకి ఆ కాలేజ్‌కి సేమ్ ప్లేస్‌కి తీసుకెళ్ళి అసలు ఏం చేశారు, ఎలా చేశారు అనే సీన్‌ని రీక్రియేట్ చేస్తారు. ఈ సీన్ రీక్రియేషన్ అనంగానే మీకు ఒక మనిషి గుర్తొస్తాడు. నాకు కూడా గుర్తొచ్చాడు. ఈ పెద్ద మనిషే. సో, ఆయన చేసిన విధంగానే కోల్‌కత్తా పోలీసులో కూడా ఎవరన్నా డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ ఉంటే ఇలా చేస్తాడని నేను ఆశిస్తున్నాననమాట. నేను కోరుకుంటున్నాను లిటరల్లీ. ఫారెన్సిక్ నుంచి అయితే కొన్ని విషయాలు బయటపడ్డాయి. చిన్న విషయాలు లైక్ అమ్మాయిని రేప్ చేసే టైంలో వాడు ఎలా బలవంతం చేశాడని. ఫస్ట్ వాళ్ళు కొట్టారు. అమ్మాయిని చాలా దారుణంగా కొట్టారు. ఆ తర్వాత సెక్స్ చేసే టైంలో కూడా చాలా ఐ మీన్ ఫోర్స్ పెనిట్రేషన్ అంటారు. చాలా బలవంతంగా ఫోర్స్ చేయటం, అమ్మాయి తను రెసిస్ట్ చేసుకోవటం, దానివల్ల అమ్మాయి చాలా పెయిన్ అనుభవించటం చాలా దారుణంగా జరిగిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైం వాడు తన వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళతో అమ్మాయిని తన బాడీ మీద ఇలా చేశాడు. నెయిల్ స్క్రాచింగ్ కూడా చాలా దారుణంగా జరిగింది. ఆ వూండ్స్ కూడా బాగున్నాయని చెప్పేసి ఫారెన్సిక్ రిపోర్ట్స్లో తెలిసింది. సో, ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకొకరు ఏంటంటే బయటికి రావడానికి భయపడేవాళ్ళు. కానీ ఆ అమ్మాయి చదువుకుంది లా కాబట్టి నాకే న్యాయం జరగకపోతే నేను రేపు లాయర్ అయ్యి ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఇంకెంతమందికి న్యాయం చేయగలను అనుకుందో ఏమో. ధైర్యంగా బయటకు వచ్చింది. తన న్యాయం కోసం ధైర్యంగా ఫైట్ చేస్తుంది. సో, ఈ ఫైట్లో భాగంగానే ఈ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ని, ఆ సీన్ని వాడుకోవడానికి ట్రై చేస్తారు కదా. సో, బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఈ రేప్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు తృణమూల్ కాంగ్రెస్లో బాగా పలుకుబడి ఉన్న మెంబరు. ఎంపీస్కి, ఎమ్మెల్యేకి బాగా క్లోజ్. వాళ్ళతో దిగిన ఫొటోస్ కూడా వీళ్ళే బీజేపీ వాళ్ళే బయట పెట్టారు, లీక్ చేశారు బయటికి. గూగుల్లో, ఆన్లైన్లో పెట్టారు. ఇలాగా తృణమూల్ కాంగ్రెస్సే సపోర్ట్ చేస్తుంది వాడికని. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఏం చెప్తుందంటే వాడు ఎవడో కూడా మాకు తెలియదు, వాడిని మేము వదిలేస్తున్నాం, ఏదైతే జస్టిస్ ఉందో అది చెప్పిన పదంగా మేము కూడా పాటిస్తాం అని చెప్పేసి అంటుంది. బట్ మన దీని మీద ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. లాస్ట్ టైం ఇలా డాక్టర్ జరిగినప్పుడు ఏం చేసిందంటే ఆవిడే సీఎం పొజిషన్లో ఉంది. బట్ న్యాయం జరగాలని చెప్పి ఆవిడ కూడా బయటకు వచ్చి ర్యాలీస్లో పాల్గొని క్యాండిల్స్ లైట్ ర్యాలీలో పాల్గొని చాలా చేసింది. అప్పుడు తన మీద కొంచెం క్రిటిసిజం కూడా వచ్చింది. న్యాయం చేయాల్సింది నువ్వే, అయితే నువ్వు వెళ్ళి ర్యాలీలో పాల్గొనడం ఏంటని. సో, అదే మానవత్వం పరంగా వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక ఆడమహిళ కాబట్టి. బట్ ఈ టైం ఏం చేస్తుందో చూడాలి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే వీళ్ళకి శిక్ష వేసే కన్నా పెద్ద శిక్ష ఉంటుంది కదా, ఆ పెద్ద మనిషి చేసినది ఆ పని, అది చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. బాయ్.